ఈరోజు మలేషియాలో ఇంకో ప్లేస్ గురించి మాట్లాడదాము. కోల్మార్ ట్రాపికల్ అంటారు. ఇది కూడా బుకితింగిలోనే ఉంది. బుకితింగి అనేది ఒక ప్లేస్ అనమాట. దాన్నే బర్జియా హిల్స్ అని కూడా అంటారు. ఇది పహాంగ్ స్టేట్ అనే స్టేట్లో ఉంది మలేషియాలో. మీరు చూసుకోవచ్చు, ఇది ఆల్మోస్ట్ 2600 అడుగులు సీ లెవెల్ నుంచి ఉంది. అందువలన కూల్గా ఉంటుంది ఏరియా. బట్ మేము వెళ్ళినప్పుడైతే అంత కూల్గా లేదు. అది ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూల్గా ఉంది, ఇప్పుడైతే అంత కూల్గా లేదు. ఇది బెర్జియా హిల్స్ అంటారు అనమాట. కోల్మార్ ట్రాపికల్ వాడుకనేమో లేదా బోల్డ్ నేమ్ వచ్చేసి బుకితింగి అంటారు అనమాట. ఇది అంటే ఫ్రెంచ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ రెప్లికా అంటారు కదా, అట్లా చేశారనమాట. ఇది 2000లో స్టార్ట్ చేశారు. ఇది ఎర్లియర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారు. అది ఈజ్ అ సైట్ సీయింగ్ ప్లేస్ అనమాట. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. అది చూడటానికి బాగుంటుంది. చూసుకోవచ్చు, మీరు సీనరీస్ ఎంత బాగున్నాయో చూసుకోవచ్చు. ఇప్పుడు ఐ లవ్ కోల్మార్ ట్రాపికల్ అంటే అప్పుడు ఆయన ఫ్రాన్స్లో ఎక్కడో చూసి సిమిలర్ బిల్డింగ్స్ ప్లేస్ చూసి దాన్నే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి చేయించారనమాట. తర్వాత అదే బెర్జియా ఫౌండర్ తోటి చేయించారు. చూసుకోవచ్చు, బిల్డింగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మన తెలుగు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు ఇలాంటి షూటింగ్లు, ఇలాంటి లొకేషన్స్ చూసుకోవచ్చు మరి. చుట్టూరు గ్రీనరీ, కొండలు చాలా బాగుంటుంది. వీడియోకి ఒక లైక్ కొట్టేసి కంటిన్యూ చేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఏరియాలో ఇక్కడ వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ ప్లస్ ఆ చిలుకకి ఒక 20 రింగేట్లో ఎంత ఇస్తే అది మన మీద ఎక్కుతుంది అనమాట. వరకు సరదాగా అది ఫోటోలు దిగడానికి. అదే ఇట్లా లోపలికి వెళ్తే ఇవన్నీ బిల్డింగ్ లెఫ్ట్ రైట్ బిల్డింగ్స్, కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే రూమ్స్ కూడా స్టే చేయొచ్చు అక్కడ, కానీ మేము స్టే చేయలేదు. అని అంత మరీ హైఫైగా ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటాయి. అది ఇలా ముందుకు వెళ్ళొచ్చు శుభ్రంగా. అంటే ఇది వచ్చేసి మనకి కేఎల్ నుంచి క్వాంటానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటుందన్నమాట ఈ హిల్. అదే ఎవరైనా మలేషియా ఎక్కువ రోజులు ఉంటే ఈ ప్లేస్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ ఇన్ మలేషియా అన్నమాట. చూడండి, ఓల్డ్ స్టైల్ ట్రైన్స్ అట్లా పెట్టారు సెట్టింగ్. ఆ టెలిఫోన్ బూతులు ఓల్డ్ రోజుల్లో వాడేవాళ్ళు కదా, అవి పెట్టారు అట్లా మోడల్గా స్టైలిష్ కోసం. ఇది ఏంటంటే లోపల చిన్న ట్రైన్ ఉందన్నమాట. ఇది ఒక రౌండ్ వేస్తుంది అటు ఇటు. ఎస్పెషల్లీ పిల్లలకి అది విత్ సాంగ్స్ అనమాట. అది చిన్న వాటర్ ఫౌంటైన్, ఆ ఎదురుగా స్తూపంలా కనబడేది పెద్ద బిల్డింగ్, పెద్ద టవర్ లాంటిది అనమాట. దాని పైకి ఎక్కి మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. అంటే మరీ పెద్దదేం కాదు, జస్ట్ ఎక్కి అన్నీ చూడొచ్చు, చుట్టూరు వ్యూ అంతా చూడొచ్చు అనమాట. అది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నవి రెస్టారెంట్స్. అది ఇది వచ్చేసి పిల్లల కోసం కార్ వీడియో గేమ్స్ అంటారు కదా, అట్లా అంటే కార్ గేమ్. స్టీరియోతో ఆడుకుంటుంటారు స్క్రీన్ మీద చూసి.
ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది మంచి స్పాట్ అనమాట. సో వీకెండ్స్ లేకపోతే పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చేసి హాయిగా తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు. అదే అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ ప్లేస్, అందుకని. కేఎల్ నుంచి రావాలంటే మనకి కనీసం 2.5 అవర్ పడుతుంది. 2 to 2.5 అవర్ పడుతుంది. స్టార్ బక్స్ కూడా ఉంది, ఇక్కడ కాఫీ తాగొచ్చు. మేమైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం, అది మెయిన్. ప్లేస్ గుర్తుపెట్టుకోండి, బుకితింగి, బెర్జయా హిల్స్, కోల్మార్ ట్రాపికల్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు వ్యూ. ఆ చుట్టుపక్కల పహాంగ్ స్టేట్లో ఉందన్నమాట. ఇది ఆ స్టేట్ మొత్తం, ఆ స్టేట్లో ఉన్న గ్రీనరీ అంతా కనబడుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మొక్కజొన్న ఇది మరీ పెద్దది కాదు, మీడియం స్కేల్ అనమాట. ఇది ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అంటే మనకి 2 o'clock or 3 o'clock వెళ్తే ఈవినింగ్ 6 వరకు స్పెండ్ చేసుకొని బయలుదేరచ్చు. 6-7 వరకు స్పెండ్ చేసుకొని బయలుదేరచ్చు.